అబ్బబ్బబ్బా! నేను ఎంత మొత్తుకుంటున్నా గూడా ఎవ్వరు లెక్క చేస్తలేరబ్బా! బంగారం ధర దిగుతుంది అంటే నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తుర్రు. దినం గాకపోతే దినం మొత్తుకుంటనే ఉన్నా. ఇప్పుడే కొనకుర్రి, ఆగుర్రి, ఆగుర్రి అని. అవు ఈ యుద్ధం చేయంగా బంగారం మళ్ళా ఆగమైందోచ్. నమ్మరా? అయితే ఇవరంగా ఇందురు పాండ్రి. గల్ఫ్ దేశాల నడుమ యుద్ధం చేయంగా మనకు గ్యాస్ కష్టాలు వచ్చినాయని బాధపడాలనో లేదా ఈ యుద్ధం వల్ల బంగారం ధరలు జర అగ్వైతున్నాయని సంతోషపడాలనో సమజైతలేదబ్బా. ఒక దిక్కు కరోనా కన్నా కష్టకాలం అయిపోయింది గ్యాస్ దొరకక, ఇంకో దిక్కు భారీగా తగ్గుతున్న బంగారం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, మళ్ళీ తగ్గిన బంగారం అనుకుంటా బ్రేకింగ్లు వస్తున్నాయి. సరే ఇంతకు ఎంత తగ్గిందనా? మొన్ననేమో 700 అగ్వైంది కదా, ఇప్పుడు డబల్ అంటే 1400 తగ్గి 22 క్యారెట్ల ధర 1,47,300 అయింది. 24 క్యారెట్లది 1,530 రూపాయలు తగ్గి 1,60,690 రూపాయలు నడుస్తుంది. వెండి మాత్రం మొన్న 10,000 పడిపోయి అంతే నడుస్తుంది. అది మాత్రం తగ్గేటట్టు లేదు గాని ఈ యుద్ధం నడిచినన్ని దినాలు ఈ బంగారం ధర అటు ఇటు అవుతుందని అంటారు నిపుణులు. ఏందో ఏమో అసలే లగ్గాల సీజన్ జోరుగా నడుస్తుంది. ఇప్పుడు ఇంకా జరగవైతే బాగుండని కొందరంటే ఈ యుద్ధం జల్ది అయిపోతే బాగుండు, ఈ యుద్ధం వల్ల వంటలకు తిప్పలు అవుతుంది గ్యాస్ లేక అని ఇంకో దిక్కు బాధపడుతుర్రు. మళ్ళీ ముందు ముందు రోజులలో ఏం జరుగుతుందో ఏం పాడో గానీ జర్ర పెరుగుతుంది అనిపిస్తే భయం అయితే కొనుండ్రిగా. ఆయన తగ్గితే మాత్రం లచ్చకు దిగదు కదా అని ఇంకొంతమంది అంటుర్రు. ఏమైతుందో ఏమో. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఈ సినిమా ఎంత హిట్ కొట్టిందో తెలుసే కదా. కానీ క్లైమాక్స్ మాత్రం హీరోయిన్ వాళ్ళ నాయన చంపిన పద్ధతి అందరిని బాధ పెట్టింది. హాగో అదే ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నాడు మనోడు. ఎంత గొప్పటి ఘనకార్యం ఎలగబెట్టిండో చూడుండ్రి. సినిమాలను చూసి మంచేమో గాని షేడే ఎక్కువ నేర్చుకుందా ప్రమైతురు కొందరు. మొన్న నడుమొచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూసి ఒక మోతెవారి ఆ సినిమాలో హీరోయిన్ తండ్రి పడ్డ కథల పడి ఇప్పుడు స్టేషన్లా ఊసలు లెక్క పెడుతుండు. ఇగో ఇడ కానొస్తుండు కదా ఏం తెలవని శుద్ధపూస తిరగబోయి జీప్ ఎక్కుతుండు. ఇతగాని పేరు మనోహరు. మేడ్చల్ జిల్లాలున్న అన్నోజిగూడలు ఉంటాడు. వాళ్ళ ఊర్లోనే ఉండే వాళ్ళ చుట్టాల పిల్ల కందికొండ రమణితోని లగ్గం ఫిక్స్ అయిందట. అయితే 6 నెలల కిందనే మనోహర్ అయ్యవలకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలిందట. మరి పిల్లగాని కథ ఏందోనని ముందు జాగ్రత్తగానే మనోహర్కు కూడా పరీక్షలు చేపిస్తే ఆయనకు కూడా పాజిటివ్ అని వచ్చింది. ఇంకేంది చల్ ఈ రోగం ఉన్నోనికి నా పిల్లని ఇయ్యా అని చెప్పి పిల్లోలనైనా లగ్గం క్యాన్సిల్ చేసిండు. దాంతో మనోనికి ఎక్కడ లేని బాధ కోపం అన్ని దన్నుకొచ్చి ఎంత ధైర్యం రా నీకు, నాకే పెళ్లి కాకుండా చేస్తావా, ఆగు ఇట్లా కాదు నీ పని అని చెప్పి ఇంట్లో ఎవ్వలేంది చూసి లోపటికి జొర్రి ఆ పిల్లకు హెచ్ఐవి రక్తం సూదిన నింపెక్కిచ్చిండు. ఇంకేంది ఇంజక్షన్ ఇయ్యంగానే పాపం ఆమెకు జ్వరము పేల నొప్పులు లేచేసరికి దెబ్బ దెబ్బ దావకానకు తీసుకపోతే నిజం బయటపడ్డది. జరిగిన సంగతి అంతా పోయి పోలీసులకు చెప్తే వాళ్ళు ఇట్లా మర్యాదలతోని మైలపోలు తీస్తందుకు స్టేషన్కు పట్టుకుపోయారు. పాపం ఆ బుజ్జి ఇంకా దావకంలోనే ఉందట. మరి ఏం కథనో ఏం వైద్యం చేస్తారో ఆ బుజ్జికి తెలియదు కానీ ఈ అడ్డమైనోడు ఎక్కడ లేని రోగం తలిగిచ్చిండు. మరి ఇక సినిమాలు అయినట్టు చేస్తే సచ్చినట్టు ఇచ్చి లగ్గం చేస్తారు అనుకున్నాడో ఏమో గాని సచ్చేదాకా పొట్టు పొట్టు చంపుతారు. ఇక చూసిర్రా సినిమాను చూసి ఏసొంటి ఘనకార్యం పెట్టిండో. పాపం ఆ పిల్ల బతికి ఎట్లనో ఏం పాడో. ఇప్పుడు ఒకవేళ రోగం తక్కువైనాక ఎవరన్నా ముంగట్టుకొస్తారా లగ్గం చేసుకోనికే? పోని వీనికే ఇజ్జి చేద్దామన్నా ఈయన కథ ఇట్లుండే. అటు ఇటు కాకుండా చేస్తేవి కదరా ఓ ఆడవిల్ల బతకని పొట్టు పొట్టు తిడుతురు ఈ ముచ్చటేరకైనోళ్ళు. మీరు కూడా పెళ్లిళ్ళ కోసం ఇసొంటి కథలు పడేరు, జోపు ఇడ్సబెడతారు, యాది పెట్టుకోరి. ఏమంటున్నాం ఇంకో ముచ్చట, సినిమాలను సినిమాల తీరే చూడుర్రి చాలు.